మూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఒక చిత్ర విచిత్రమైనటువంటి విషయం, దేవతలకి సంకటం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఇప్పుడు అదే ఓ యవ్వనంలో ఉన్నవాడు తపస్సు చేస్తున్నాడు అనుకోండి, వాడు ఓ అప్సరసని పిలిచి భంగం చేసి పారాయని పంపించేస్తారు. పిల్లాడు 5 ఏళ్ల పిల్లాడు వీడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీడిని ఇప్పుడు అసలు ఎలా నిగ్రహించాలో వాళ్ళకి అర్థం కాలేదు. పైగా వీడికి లోపల ఇంకా ఎంత పూనిక పట్టేసిందంటే, నేను నారాయణుణ్ణి చూడాలి ఈ కళ్ళతో, అంతే. వాడు ఇంకా ఎంత తపస్సు చేసేస్తున్నానో వాడికి తెలియదు, అలా చేసేస్తున్నాడు అంతే. ఇంకా ఇంత గొప్ప తపస్సు సృష్టిలో లేదు. ఇటువంటి తపస్సు చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళారు. స్వామి, ఇదేం విచిత్రం అండి, 5 ఏళ్ల పిల్లాడేమిటి, 5 నెలలు తపస్సు ఇంతే, ఓన్లీ 5 months షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్. కానీ ఆ తపస్సు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. వాడి కోరిక ఏమిటో తెలియదు. పోనీ విచిత్రం ఏంటంటే, వాడు ఈ కోరికతో చేస్తున్నాడు, ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడు అనుకోండి, ఇంద్రుడు కంగారు పడిపోయి ఏదో ఒకటి చేసేస్తాడు. చాలా పెద్ద పదవి కావాలంటాడంతే. నారదుడు అడిగితే కూడా వాడికే తెలియదు వాడికి కావలసిన పెద్ద పదవి ఏమిటో. అసలు ఆ పెద్ద పదవి ఏమిటి, వాడు ఎందుకు చేస్తున్నాడు, మీరు కావాలంటాడు, మీరే ఇవ్వాలంటాడు, అసలు ఏమిటి అల్లరి? స్వామి, మీరు బయలుదేరి ఒక్కసారి వెళ్ళండి స్వామి, ఏమనుకోవద్దు, ఇలా ఇలా అయిపోతోంది భూమండలం అంతాను అన్నారు. అంటే ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి, ఎవడు రానా గురించి ఏడ్చి ఇలా తప్పించినవాడు, వాడిని చూడ్డానికి పొంగిపోతూ పెడుతున్నానన్నాడు అని. లక్ష్మీ సహితుడై గరుడ వాహనారూఢుడై ధ్రువుడు తపస్సు చేస్తున్నటువంటి మండలానికి వచ్చాడు. వచ్చి ఒక్కసారి ఆ భూమండలం మీద నిలబడి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించేటప్పటికి పిల్లవాడండి, చిన్నవాడు, ఆయనకి ఏం తెలుసు ధ్రువుడికి. కళ్ళు విప్పి చూశాడు. ఓహ్, ఎదురుగుండా తేజోవిరాజితమైనటువంటి మూర్తి దర్శనమిచ్చాడు. ఎవ్వరికీ దర్శనమివ్వని స్వామి, మాంసనేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనమిచ్చాడు. ఇస్తే విచిత్రం ఏంటంటే, వీడికి నారాయణ అని పిలవడం కానీ ఆ తర్వాత స్తోత్రం చేయడం కానీ రాదు. ఎందుకంటే వాడు ఏమైనా చదువుకుంటే కదా, వాడికి గురుముఖత విద్య లేదు, వాడు పురాణం చదవలేదు, వాడు ఉపనిషత్తు చదవలేదు, వాడి కోరిక ఏమిటో వాడికి తెలియదు, వాడు వచ్చి తపస్సు చేశాడు. ఇప్పుడు స్వామి వచ్చిన తరువాత కనీసం స్వామి మీ అంతటి మహాపురుషులు వచ్చి దర్శనమిచ్చారు అని ఏదో అనాలి కదా, ఒక స్వాగత వాక్యం. వీడు నేను కోరుకున్న స్వామి కనపడ్డారని జుర్రేస్తున్నాడు కళ్ళతోటి. అంతే, ఆపాదమస్తక నారదుడు ఎలా చెప్పాడో అలాగే ఉన్నాడు. కాదు కాదు, దానికి 1,000,000 రెట్లున్నాడు. నోటితో చెప్పడం కుదరదనమాట అని జుర్రుకుని ఆనందంలో తాగేస్తూ ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూస్తూ అలాగే కూర్చుని ఉండిపోయాడు. ఉండిపోతే స్వామి చరిత్రలో లేని సంఘటన చూసి, వీడు ఇలాగే కూర్చుంటాడు, వీడికి కనీసం స్తోత్రం చెయ్యడం నేనే నేర్పుదాం, లేకపోతే రేపు పొద్దున్న దర్శనమిస్తే వాడు పద్యం కూడా చెప్పలేదంటారు. అందుకని నేనే నేర్పుదాం వీడికి సమస్త వేదములు, ఉపనిషత్తులు, సమస్త జ్ఞానము భాషించుగాక అని 4 అడుగులు ఆయన మంజీరములు మోగుతుండగా, ఆయన చేతి కంకణములు ధ్వని చేస్తుండగా, ఆభరణములు పట్టుకుని 4 అడుగులు ముందుకొస్తే ఆయనతో పాటు గరుత్మంతుడు నడుస్తుంటే, లక్ష్మీ సహితుడై నడిచి వచ్చి తన ఎడమ చేతిలో ఉన్నటువంటి శంఖము సమస్త వేద ఉపనిషత్తు జ్ఞాన సారాంశము. ఆ శంఖమును తీసి ధ్రువుడి యొక్క శిరస్సు మీద ఉంచాడు తన చేత్తో. ఎటువంటి భాగ్యాన్ని పొందాడండి నిజంగా, అటువంటి భాగ్యం. అందుకే ద్వాదశి నాడు దగ్ధం అయిపోతుంది రాని అజ్ఞానం, అది వింటే చాలు, ఎన్ని కోట్ల జన్మల తర్వాత వింటున్నావో ఇదన్నారు. ఆ శంఖం తలకి తగిలిందంతే పొంగిపోయి స్తోత్రం మొదలెట్టేశాడు. స్వామి, నువ్వెవరవో నాకు తెలుసు, ఈ సమస్త బ్రహ్మాండములు సృష్టి యందు లేవు, ఇవన్నీ మాయ, కేవలము త్రిగుణాత్మకంగా ఏర్పడ్డాయి. ఆది యందు ఉన్నటువంటి వాడివి, అంతమునందున్న వాడివి, మధ్యలో ఉన్న స్థితికారుడవు, పురాణ పురుషుడవు నీవొక్కడివే. సముద్రము వంటి నీ నాభికమలములోంచి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నువ్విచ్చినటువంటి వేదములను ఆధారం చేసుకుని ఈ సృష్టినంతటినీ రచన చేశాడు. పామరుడైనటువంటి వాడు, ఇంద్రియముల కదలన కలిగేటటువంటి సుఖము శాశ్వతమనుకున్నవాడు నిన్ను విస్మరించి ఇంద్రియ భోగములందు లంపటుడై పునర్జన్మలెత్తుతూ, కొన్ని కోట్ల జన్మలెత్తుతూ సంసార పరిభ్రమణమును చేస్తూనే ఉన్నాడు. ఈశ్వర, నీ అనుగ్రహము ఎంతటిదని నేను చెప్పగలను. కేవలము నిన్ను చూడాలని ఆర్తి చేత, ఏమీ చేత కానటువంటి నేను నీ నామమును ఉచ్చరిస్తూ ఇక్కడ కూర్చుండిపోయినంత మాత్రం చేత దయాళువు నాకు దర్శనమిచ్చావు. స్వామి, నువ్వు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను, జన్మ జన్మాంతరములకు నాకు కావలసినది ఏమిటో తెలుసా అని ఆయన అంటాడు. హరిభజనీయ మార్గనీయ తత్మకుడై
భవదీయమూర్తిపై వరలిన భక్తియుక్తులకు వారల సంగతి కలుగచేయు సత్పురుష సుసంగతిన్ వ్యసన దుర్భవ సాగరమప్రయత్తతన్ సరస భవత్ కథామృత రసంబునమత్తుడనై తరించదన్. స్వామి, సర్వకాలములయందు నీ కథలే తలుచుకుంటూ నిన్నే చూస్తూ నీ గురించే మాట్లాడుతూ ఎప్పుడు వెళ్ళి పలకరించినా ఆ మాటలు మళ్ళీ ఈశ్వరుడిలోకి వెళ్ళిపోయి ఎప్పుడూ భగవత్ కథలు చెప్పుకుంటూ మనస్సు పొంగిపోతూ ఎప్పుడూ ఈశ్వరుడు గురించే తలుచుకుంటూ ఒక్కడు కూర్చున్నా సరే ఏదో తలుచుకుని వాళ్ళో వాడే సంతోషపడిపోయి అటు ఊగిపోయి ఇటు ఊగిపోయి వెర్రినవ్వు నవ్వేసుకుంటుంటే ఏమిటంటే ఆయన అలాగా వెర్రేళ్ళగా అలా ఊగిపోతుంటాడు అంటుంటే లోపల ఈశ్వరుణ్ణి తలుచుకోవడం వల్ల కలిగినటువంటి ఆనందం లోపల పట్టక నిండిపోయినటువంటి నీటితో కూడినటువంటి బిందె ఇంకా నీటిని పట్టలేక అంచులవించి కారిపోయినట్టు లోపల భగవంతుని యొక్క గుణములను స్మరించడము చేత కలిగినటువంటి ఆనందము లోన పట్టక కర్మేంద్రియ సంఘాతమైనటువంటి శరీరము అటు ఇటు కదిలిపోతూ ఆనందపడిపోయేటటువంటి మహాపురుషులైనటువంటి భక్తులతోటి నాకు సాంగత్యమి. వారితో కలిసి ఉండడం చేత ఆ మాటలు విని 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 నా మనస్సు కూడా నీ యొక్క పాదార విందముల యందు శాశ్వత స్థానమును పొందుతుంది. స్వామి, నాకు కావలసినది ఏమిటో తెలుసా? నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధ లబ్ధి ఎవ్వరి మది నొందగా కలుగు వారలు తత్ప్రియ మర్చదేహమున్నరయ తదీయ దార తనయాది సుహృద్గృహ బంధు వర్గమున్మరతురు విశ్వతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవ. ఎన్ని మాటలు వచ్చేసాయో చూడండి. ఆ శంఖం తగలగానే ఆయన అంటున్నాడు, సంసారములో లేరా అంటే సంసారములో ఉంటారు, సంసారం వదిలేశారా అంటే వదిలేసినట్టు కనపడదు. సంసారములో ఉంటారు, భార్య గుర్తుండదు, పిల్లలు గుర్తుండరు, ఎప్పుడు మనస్సంతా దేని మీద రమిస్తుంటుంది? ఈశ్వరుడి మీద రమిస్తూ ఉంటుంది. అలా ఎప్పుడు రమించిపోతూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతోందనేటటువంటి మృత్యుభయాన్ని పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు స్వామి, నీలో ఐక్యమైపోతున్నారు. అటువంటి వారితోటి నాకు సాంగత్యం ఇప్పించు తండ్రి అని అడిగాడు. అడిగితే స్వామి చూసన్నారు, ఊరే నువ్వు చాలా గొప్ప స్తోత్రం చేశావురా, మహావైరాగ్యం ఉన్న వాళ్ళు ఇటువంటి స్తోత్రం చేయరు. నీ స్తోత్రం నన్ను చాలా ఆనందపరిచింది, కానీ నీకేం కావాలి అని నేను అడగాలి. ఇప్పుడు అడిగితే నువ్వేం చెయ్యాలి? అయ్యా స్వామి, నాకు ఇది కావాలండి అని అడగాలి. దీన్ని స్వామి దర్శనం ఇవ్వడం, భక్తుడు వరం అడగడం, స్వామి వరాన్ని ఇవ్వడం అంటారు. నీకు నారదుడు చెప్పాడు కదా, నేను ఏదైనా ఇవ్వగలను అని మీ అమ్మ చెప్పింది కదా, అందుకే కదా నువ్వు తపస్సు చేశావు. నువ్వు బయలుదేరేటప్పుడు ఏమని బయలుదేరావు? నాకు పెద్ద పదవి కావాలని బయలుదేరావు. నీకు పెద్ద పదవి అంటే నీకు ఏమిటి చెప్పాలో నీకు చేత కాదు. కానీ ఇది నువ్వు పెద్ద పదవి అన్నది ఏమిటో నాకు ఒక్కడికే తెలుసు. కానీ అది ఎవరికి ఇవ్వరు ఆ పదవి. కానీ ఊరే ఇంత చిన్నవాడివా పదం ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేసేసావు, అందుకే నీకు ఇచ్చేస్తున్నాను ఆ పదవి. ఏమిటో తెలుసా ఆ పదవి? ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్తర్షులు, కాలము, నక్షత్ర మండలము, ఋతువులు, సూర్యచంద్రాది గ్రహములు, ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దాన్ని ఆధారంగా చేసుకుని రంగులు రాట్నం తిరిగినట్టు తిరుగుతాయో అటువంటి ధ్రువమండలం కింద నిన్ను మార్చేస్తున్నాను. నువ్వు ధ్రువమండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతుంటుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు. అంటే అసలు ధ్రువుడికి అలాంటి పదవి ఉంటుందని తెలియదు, పొంగిపోయాడు. ఇది స్వామి అనుగ్రహం అంటే. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, ఈశ్వరుణ్ణి నువ్వు అడక్కు అంటారు. నీకేం వచ్చని అడుగుతావు? నువ్వు అడక్కు, నీకు నోటితో తెలియదు. స్వామి నువ్వు రక్షించు అను. ఆయనకి తెలిసి నీకేమిచ్చి కాపాడుకోవాలో ఆయన ఇస్తాడు. ఏమంటే ఆయన్ని ఎంతోమంది ఎన్నో అడిగారు, ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా అని. నీకు అంత పదవి ఇచ్చానురా, కానీ ఇప్పుడే కాదు, నువ్వు ఇంటికెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను. నీ తమ్ముడు మరణిస్తాడు, నీ పిన్ని మరణిస్తుంది, నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. జరిగిన తరువాత తదనంతర కాలమునందు నువ్వు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను అటువంటి ధ్రువమండలానికి తీసుకెళ్ళి తర్వాత నాలో ఐక్యం చేసేసుకుంటాను. ఇదే నీకు చిట్ట చివరి జన్మ అని చెప్తే ధ్రువుడు అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు. అంతర్ధానం అయిపోతే
ధ్రువుడు చాలా దిగులుగా ముఖం పెట్టి, అయ్యో ఇంత తపస్సు చేస్తే నాకు ఇదా ఫలితమని ఏడుపు మొహంతో బయలుదేరట. అది విచిత్రం. మీరు విచిత్రం చూసారా? ఆయనంత పదవిస్తే ఈ పిల్లాడికి ఏమిటో ఇంత తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు కనపడితే పెద్ద పదవిస్తాడనుకుంటే ఇదా నాకు ఇచ్చింది అని ఏడుస్తూ వెడుతున్నట్టంటే చిన్న బుచ్చుకున్న మొహంతో. అంత ధ్రువుండును పంకేరుహాక్ష పాద కమల సేవోసాదిత మనోరథములు తనరియో తనదు చిత్తంబులోన తుష్టి పొందక చనియ విశిష్ట చరిత్ర. విదురుడితో చెప్తున్నాడు మైత్రేయుడు. మనసులో తృప్తి లేకుండా తలొంచుకుని ఏదో ఓడిపోయిన వాళ్ళ అలా నడుస్తున్నాడు అన్నారు. అంటే విదురుడు తెల్లబోయాడు. ఇదేమిటయా, నేను ఎక్కడ కనీ విని ఎరుగని ఇంతటి పదవి ఇస్తే ఇంతటి ధ్రువుడు ఇంత గొప్ప పదవొచ్చిందని సంతోషపడ్డం మానేసి ఇలా తలంచుకుని ఏడుస్తూ వెళ్ళడం ఏమిటయ్యా అన్నాడు. అంటే మైత్రేయుడు అన్నాడు, అనగా పినతల్లి తన్ను పల్కిన దురుక్తి బాణ విద్ధాత్ముడగుచు తద్భాషణములు చిత్తమున తల్చుచుండుటను చేసి ముక్తి కొరమికినత్మలో వగగుందుచుండే. ఆ పిల్లవాడు అనుకున్నట్ట, అయ్యవారి స్వామివారి చేతి శంఖం తలకి తగిలింది కదా, నేను తెలియక మా పిన్ని మాటలు నా హృదయంలో నాటుకోవడం వల్ల నాన్నగారి తొడ మీద నన్ను కూర్చోపెట్టుకోలేదు అన్న కారణంతో బయలుదేరుతున్నప్పుడు నాకు పెద్ద పదవని బయలుదేరాను. సనక సనందనాది మహర్షులు ఎన్ని కోట్ల సంవత్సరముల నుంచో తపస్సు చేసి జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందామని ఏ స్వామిని దర్శనం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వాడు నాకు దర్శనమిచ్చాడు. నేనేమడిగి ఉండాల్సింది? స్వామి నాకు మోక్షమి అని అడిగి ఉండాల్సింది. నేనేమో ఏమీ మాట్లాడలేదు. అనవసరంగా పెద్ద పదవన్నాను. ఇప్పుడు నేను కొన్నాళ్ళు ఆ ధ్రువమండలంలో ధ్రువుడిగా ఉండాలి, హాయిగా మోక్షం పొందేస్తే ఎంత బాగుండేది అనుకున్నట్ట వాడు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.